మల్లన్న సాగర్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ చైర్మన్ కోదండరామును పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విష్ణు అడిగి తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, మల్లన్న సాగర్ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జేఏసీ నేతలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మొత్తంగా చూస్తే మెదక్ జిల్లా బంద్ నేపథ్యంలో ఏదైతే నిన్న మల్లన్న సాగర్ ముంపు బాధితులపై లాఠీచార్జ్ జరిగిన నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ బాధితులకు అండగా ఈ రోజు మెదక్ జిల్లా బంద్ పిలుపునివ్వడం జరిగింది. బంద్ పాక్షికంగా కొనసాగుతున్నప్పటికీ మాత్రం ఈ రోజు ఉదయమే మల్లన్న సాగర్ భూమి బాధితుల్లోకి ఏదైతే పోలీసులు లాఠీచార్జ్ చేసిన వాళ్ళు పరామర్శించడం కోసం వేములగట్టు ఎర్రవల్లి వెళ్తున్న కోదండరాంను ఏదైతే జిల్లా సరిహద్దు అయిన ములుగు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ గ్రామం తిరగడం కోసం అనుమతి లేదు. అక్కడ ఘర్షణ వాతావరణం ఉంది. పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు గ్రామంలోకి వెళ్ళొద్దు అన్న ఆంక్షలు విధించడంతో కోదండరాం పోలీసులకు బాధించడం జరిగింది. దాని తర్వాత కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ కూడా తరలించకుండా కోదండరాంను నిజామాబాద్ కరీంనగర్ సరిహద్దుల్లో తింపుతున్నట్టుగా మనకు కొంత సమాచారం ఉంది. వాళ్ళందరూ సెల్ ఫోన్లన్నీ కూడా అయితే కోదండరాం వెంబడి ఉన్న జేఏసీ నాయకులందరూ సెల్ ఫోన్లు కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని అతను ఎక్కడ తీసుకెళ్తున్నారన్న సమాచారం లేనట్టుగా కొంత సమాచారం అందుతుంది. మొత్తానికి కోదండరాం అరెస్ట్ తో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా టీజేఏసీ నాయకుడు కోదండరాం అరెస్ట్ చేయడం, ఏ పోలీస్ స్టేషన్ లో తరలించకుండా తింపడం అన్నది కొంత జిల్లాల్లో అటు కొన్ని భాగం అదే రాజకీయ పక్షాల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కోదండరాం ఏ స్టేషన్ తరలిస్తారన్న దాని వెంటనే హైదరాబాద్ నుండి కాంగ్రెస్ నేతలు, తెలుగుదేశం నేతలు వెంటనే ఎర్రవల్లికి బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటి కూడా ఎక్కడిదక్కడ అడ్డుకోవడం కోసం జిల్లా సరిహద్దులో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో అటు వేములగట్టులోని, ఎర్రవల్లిలోను అట్లాగే పాములపట్టిలో 3 గ్రామాల్లో కూడా తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ విష్ణు.